వెల్కమ్ టు లైఫ్ లైన్. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి చికిత్సా విధానం ఏంటి, అసలు కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది అనడానికి ఎలాంటి డయాగ్నోసిస్ అందుబాటులో ఉంది, ఈ వివరాలు అందించడానికి మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ ధర్మేంద్ర కుమార్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఫస్ట్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? మన బాడీలో పెద్ద పేగుని, కోలన్ని, దాని తర్వాత చివరి భాగాన్ని రెక్టమ్, దాని తర్వాత ఇంకా ఎండింగ్ పార్ట్ని యానల్ కెనాల్ అని అంటారండి. దీంట్లో మన పెద్ద పేగు అనేది మన బాడీలో అప్రాక్సిమేట్గా 150 సెంటీమీటర్లు ఉంటుంది. రెక్టమ్ అనేది 15 సెంటీమీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. దీని రెండింటిని కలిపి కోలోరెక్టల్గా అంటారు. దీనికి వచ్చే క్యాన్సర్స్ని మనం కోలోరెక్టల్ క్యాన్సర్ అని అంటామండి. రైట్. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే మన దేశంలో ఈ ఎన్ని కేసెస్ చూడొచ్చు అంటారు? 2020 గ్లోబోకాన్ డేటా ప్రకారం అండి, ఇండియాలో ప్రతి సంవత్సరం 60,000 నుంచి 62,000 న్యూ కోలోరెక్టల్ క్యాన్సర్ కేసెస్ అనేవి డయాగ్నోసిస్ అవుతాయండి. దీంట్లో మన ఇండియాలో అప్రాక్సిమేట్గా 13 లక్షల క్యాన్సర్ కేసెస్ వస్తే దాంట్లో 62,000 దగ్గరగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంటాయండి. ఈ కామన్గా ఇది మగవారిలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ అండి. ఇది ఆడవారిలో తక్కువగా వస్తుందండి. మొత్తం క్యాన్సర్ బర్డెన్లో చూసుకుంటే ఇది 5th కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్ 5th వస్తుందండి. మగవారిలో ఇది కామన్గా ఉంటుంది. ఇది మా ప్రీవియస్గా ఏంటంటే వయసు పెద్దగా ఉన్న వాళ్ళలో వచ్చే క్యాన్సర్ అని అంటారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా మనం యంగ్ పేషెంట్స్లో కూడా రావటం అనేది చూస్తున్నామండి. ఈ కాజెస్ చేంజ్ అవటానికి మెయిన్గా ఏంటంటే మన బాడీలో ఉన్న మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైటరీ హ్యాబిట్స్ ఇవన్నీ మారటం వల్ల ఇవన్నీ యంగ్ పేషెంట్స్లో కూడా ఎక్కువ మంది వస్తున్నాయండి. అలాగే ఈ వచ్చిన వాళ్ళల్లో కామన్గా ఎక్కువ మంది 55% ఆఫ్ మెంబర్స్ చనిపోవటం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మన ఇండియాలో కామన్గా ఎక్కువ మంది 3వ స్టేజీ 4వ స్టేజ్లో ప్రజెంట్ అవుతూ ఉన్నారండి. అదే కనుక 1వ స్టేజీ 2వ స్టేజ్లో కనుక ఎక్కువ మంది ప్రజెంట్ అయితే కనుక మనం ఈ క్యాన్సర్ వచ్చిన బారి నుంచి పడిన వాళ్ళని మరణాలని చాలా వరకు మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ కామన్గా మనకు ప్రజెంట్ అయ్యేది లక్షణాలు ఏంటంటే మోషన్లో బ్లడ్ పడటం కానీ, మోషన్ బ్లాక్ కలర్లో వస్తుందని చెప్పడం కానీ, లేకపోతే కొంతమందికి సడన్గా కాన్స్టిపేషన్ రావటం కానీ, అంటే మలబద్ధకం రావటము, కొంతమందికి మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావటము, కొంతమందికి మోషన్లో జిగురు లాంటిది అంటే మ్యూకస్ లాంటిది పడటం కానీ, లేకపోతే ఇప్పుడు మోషన్కి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ ఇంకా వెళ్ళాల్సి రావటం కానీ, ఇవన్నీ రెక్టల్ క్యాన్సర్ సింటమ్స్ అండి. అదే కనుక పేషెంట్స్ రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్తో కనుక మనకు ప్రజెంట్ అయితే కామన్గా వాళ్ళు ఎనీమియా రక్తహీనతతో ప్రజెంట్ అవ్వటం కానీ, నీరసంతో ప్రజెంట్ అవ్వటం కానీ, బరువు తగ్గటం కానీ, లేకపోతే ఆకలి తగ్గిపోవటం కానీ దీంతో ప్రజెంట్ అవుతారు. కొంతమంది కడుపులో నొప్పితో, వాంతులతో అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కనుక వస్తే కామన్గా వామిటింగ్స్, లేకపోతే కడుపులో నొప్పి, తర్వాత కడుపు ఉబ్బిపోవటము వీటితో ప్రజెంట్ అవుతారు. ఎవరైతే కనుక లివర్కి మెటాస్టాసిస్ అయితే కనుక జాండీస్తో కానీ, లేకపోతే లివర్ పాల్పేట్ అవుతాం కానీ దీంతో ప్రజెంట్ అవుతారండి. ఎవరికైతే లంగ్స్లో స్ప్రెడ్ అయితే కనుక దగ్గు, లేకపోతే నోట్లోంచి బ్లడ్ పడతాం కానీ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారండి. కామన్గా ప్రజెంట్ అయ్యేది మాత్రం బ్లీడింగు, కడుపులో నొప్పి, మోషన్లో చేంజెస్ జరగటం, కొంతమంది కాన్స్టిపేషను, డయేరియా అవటం వీటితో ప్రజెంట్ అవుతారండి. అంటే ఈ క్యాన్సర్ని ఎలా నిర్ధారించవచ్చు డాక్టర్? నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ కనుక వస్తే కామన్గా వాళ్ళకి డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ మామూలుగా మా ఓపీడీకి వచ్చినప్పుడు అండి ఫస్ట్ వాళ్ళని క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకి ఏమైనా లివర్ పాల్పేషన్ అవ్వటం కానీ, లేకపోతే కడుపులో ఏమైనా మాస్ పాల్పేట్ అవ్వటం కానీ, లేకపోతే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటారు. దీంతో చేయటం వల్ల మనకి ఫింగర్ ఎగ్జామినేషన్తో మనకి రెక్టల్ క్యాన్సర్ అయితే కనుక పాల్పేట్ అవ్వటం అది జరుగుతుంది. అదే కనుక ఈ పాల్పేట్ అవ్వట్లేదు అనుకోండి, బట్ స్టిల్ మనకు సస్పిషియస్ ఉంటే కనుక కొన్ని టెస్టులు చేస్తామండి. దాంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తామండి. తర్వాత కొంతమందికి ప్రాక్టోస్కోపీ కానీ, లేకపోతే సిగ్మాయిడోస్కోపీ కానీ చేస్తాము. వీటిల్లో కనుక ఏమీ తేలలేదనుకుంటే కనుక కొంతమందికి ఫుల్ లెంత్ కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు మొత్తం చూడటానికి కొలనోస్కోపీ అనే పరీక్ష అనేది చేస్తాము. తర్వాత కొంతమందికి ఇందులో కనుక ఇట్లా కొలనోస్కోపీలో పాలిప్స్ కానీ, లేకపోతే కనుక ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్న గడ్డలు కానీ, పుళ్ళు కానీ కనపడితే కనుక దాని నుంచి బయాప్సీ అనేది తీసుకుని ఆ బయాప్సీ దాంతో టెస్ట్ అనేది చేసి క్యాన్సర్ నిర్ధారించడం అనేది జరుగుతుంది.
కొంతమందికి ఓన్లీ పాలిప్స్ ఉంటే ఆ పాలిప్ మొత్తం తీసి టెస్ట్కి పంపిస్తే అది క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్లో ఉందా, క్యాన్సర్లో ఉందా, లేకపోతే అది నార్మల్గా ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి క్యాన్సర్ కనుక నిర్ధారణ అయితే కనుక మనం పేషెంట్కి సిటీ స్కాన్ హోల్ అబ్డామిన్ విత్ చెస్ట్ కానీ, లేదనుకుంటే పెట్ సిటీ స్కాన్ కానీ ఇవి చేయడం జరుగుతుందండి. కొంతమందికి సిఈ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒకసారి క్యాన్సర్ కనుక నిర్ధారణ అయిన తర్వాత స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు అనేవి వాడతాము. రెక్టల్ క్యాన్సర్లో కామన్గా ఎంఆర్ఐ అనేది వాడతామండి. ఈ ఎంఆర్ఐని బట్టి ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఏంటి, లేకపోతే పక్కన నోట్స్ ఉన్నాయో లేవో అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ రెక్టల్ క్యాన్సర్లో బాగా ఉపయోగపడుతుందండి. సో కొలోన్ క్యాన్సర్కి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది డాక్టర్? ఈ కోలన్ క్యాన్సర్ కండి ఒకసారి మనం పేషెంట్కి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఈ సిటీ స్కాన్స్ అవి చేసుకున్న తర్వాత పేషెంట్కి క్లినికల్ స్టేజ్ అనేది అయిన తర్వాత మొత్తం క్యాన్సర్ డాక్టర్స్ అందరూ కూర్చుని, అంటే సర్జికల్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, ప్యాథాలజిస్టులు అందరూ కూర్చుని ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ చేసి ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా నిర్ధారించుకుని ఆ స్టేజ్ని బట్టి మనకు వైద్యం అనేది చేయటం అనేది ఇంపార్టెంట్ అండి. సపోజ్ 1వ స్టేజ్లోనూ, 2వ స్టేజ్, 3వ స్టేజ్లో కనుక కోలాన్ క్యాన్సర్ ప్రజెంట్ అయితే వాళ్ళకి సర్జరీ అనేది వాళ్ళకి సరిపోతుందండి. అదే ఈ సర్జరీలో పేషెంట్కి కనుక రైట్ సైడ్ కోలన్లో ఉంటే కనుక రైట్ హెమికోలెక్టమీ మేనేజ్ చేస్తాము. అదే ట్రాన్స్వర్స్ కోలన్లో ఉంటే ట్రాన్స్వర్స్ కోలెక్టమీ మేనేజ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ కోలన్లో ఉంటే లెఫ్ట్ హెమికోలెక్టమీ మేనేజ్ చేస్తాము. సిగ్మాయిడ్ కోలన్లో ఉంటే సిగ్మాయిడ్ కోలెక్టమీ అనే సర్జరీలు అనేవి చేస్తామండి. ఈ సర్జరీలో అండి మెయిన్గా మా క్యాన్సర్ ఉన్న పేగుతో పాటు ఆ పేగు చుట్టూతో ఉన్న లింఫ్ నోడ్స్ అనేవి కూడా కామన్గా తీసేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ మొత్తం తీసేసిన తర్వాత మనం చిన్న పేగుని తీసుకుని వెళ్ళి మనం కట్ చేసిన పార్ట్ని ఎనస్టమోసిస్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ కోలన్ క్యాన్సర్లో జనరల్గా పేషెంట్ అబ్స్ట్రక్షన్తో కానీ, బ్లీడింగ్తో కానీ ఏదో ప్రజెంట్ అవ్వకపోతే కనుక పొట్ట మీదకి బ్యాగ్ పెడతాం కానీ అలాంటిది కానీ ఏం అవసరాలు అనేది ఉండదండి. సేమ్ ఆ పార్ట్ని రిసెక్ట్ చేసేసి ఎనస్టమోసిస్ చేసేసి మళ్ళీ అన్ని పొట్ట లోపలే పెడతాం అనేది జరుగుతుందండి. ఈ సర్జరీలు లాప్రోస్కోపీ పద్ధతిలో చేయొచ్చు, రోబోటిక్ పద్ధతిలో చేయొచ్చు, ఓపెన్ సర్జరీలు చేయొచ్చు, ఏ పద్ధతిలో అయినా చేయొచ్చండి. అదే 4వ స్టేజ్లో కనుక పేషెంట్ ప్రజెంట్ అయితే, పేషెంట్ అబ్స్ట్రక్షన్లో లేకపోతే కనుక ముందు కీమోథెరపీలు అనేవి ఇచ్చి కీమోథెరపీతో రెస్పాన్స్ బాగుంటే కనుక అప్పుడు సర్జరీలు చేయడం అనేది జరుగుతుందండి. సో పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. రెక్టల్ క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది డాక్టర్? రెక్టల్ క్యాన్సర్లో అండి మెయిన్గా ఎంఆర్ఐ చేసిన తర్వాత పేషెంట్కి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి 1వ స్టేజ్లో ఉందా, అంటే 1A వెరీ ఎర్లీ స్టేజ్లో ఉందా, లేకపోతే 1B, లేకపోతే స్టేజ్ 2, స్టేజ్ 3 ఎట్లా ఉందా అనేది చూస్తామండి. వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక ట్రాన్స్ యానల్ ఎక్సిషన్ అనే పద్ధతిలో మొత్తం కింద నుంచి మాత్రమే మనం ఆ ఎక్సిషన్ అంతా చేసి దాన్ని టెస్ట్కి పంపించి అందులో కనుక ఇంకెక్కడికి స్ప్రెడ్ లేదు, లింఫోవాస్కులర్ ఇన్వేషన్ లేదు, మార్జిన్ క్లియర్గా ఉంటే కనుక కొంతమందిని ఫాలోఅప్లో పెడతారండి. అదే కనుక స్టేజ్ 1B స్టేజ్ నుంచి స్టార్ట్ అయితే కనుక పక్కన లింఫ్ నోడ్స్ కనుక వచ్చి ఉంటే ముందు కీమో రేడియేషన్, నియోడ్జువెంట్ కీమో రేడియేషన్ అనేది పెడతారండి. దీంట్లో పేషెంట్కి రేడియేషన్ కీమోథెరపీ వారానికి ఒకసారి ఇస్తా, ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తా. తర్వాత రేడియేషన్ అనేది 5 వారాలు పెట్టి ఆ రేడియేషన్ అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 వీక్స్ తర్వాత రీఅసెస్మెంట్ అనేది మళ్ళీ స్కాన్లు చేస్తామండి. ఈ స్కాన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్న దాన్ని బట్టి రెక్టంలో, అప్పర్ రెక్టంలో ఉంటేనేమో యాంటీరియర్ రిసెక్షన్ అనే సర్జరీ చేస్తాం, మిడ్ రెక్టంలో ఉంటేనేమో లో యాంటీరియర్ రిసెక్షన్ అనే సర్జరీ చేస్తారండి. అదే కనుక పేగు అది పుండు కనుక బాగా కిందకి ఓన్లీ 1 సెంటీమీటర్ కన్నా కిందకి లోపలికి ఉంటే కనుక దానికి ఏపీఆర్ అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్ అని, అంటే వీళ్ళకి బ్యాగ్ మొత్తం అంతా మోషన్ పేగ్ అంతా తీసేసి బ్యాగ్ అనేది పర్మనెంట్గా బయట పెడతాం అనేది జరుగుతుందండి. అదే కనుక పైన అప్పర్ రెక్టము, మిడ్ రెక్టంలో ఉంటే కనుక ఈ సర్జరీ చేసిన తర్వాత ఎనస్టమోసిస్ చేసేసి అవసరం అనుకుంటే స్టాప్లర్స్ వర్డ్తో ఎనస్టమోసిస్ చేసి అవసరం అనుకుంటే కనుక టెంపరీగా కోలాస్టమీ కానీ ఇలియాస్టమీ కానీ చేస్తాము. తర్వాత పేషెంట్కి తర్వాత ఎడ్జువెంట్ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్లు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత అవసరం అనుకుంటే ఆ బ్యాగ్ అంతా మూసేసి లోపల పెడతాం అనేది జరుగుతుందండి. ఈ రోజుల్లో కొంతమందికి టోటలీ నియోడ్జువెంట్ కీమోథెరపీ కూడా ఇస్తున్నారు. అంటే ఫస్ట్ సర్జరీ కన్నా ముందే ట్రీట్మెంట్లు అన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత సర్జరీ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయండి. సో పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అదే 4th స్టేజ్లో వచ్చిన పేషెంట్ ఉండి పేషెంట్ అబ్స్ట్రక్షన్తో కనుక వస్తే
అవసరమైతే వాళ్ళకి టెంపరీ వాళ్ళు కానీ పర్మనెంట్గా కానీ బ్యాగ్ బయట పెట్టి కీమోథెరపీ అనేది ఇచ్చి కీమోథెరపీ రెస్పాన్స్ని బట్టి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్లు డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్? క్యాన్సర్ ట్రీట్మెంట్లో మినిమల్లీ ఇన్వేసివ్ అంటే అది లాప్రోస్కోపీ పద్ధతిలో కానీ రోబోటిక్ పద్ధతిలో చేయటం కానీ లేదా అదే వెరీ ఎర్లీ మ్యూకోజల్ డిసీజెస్ ఉంటే కనుక ట్రాన్సానల్ ఎక్సిషన్ చేయటం కానీ ఇవన్నీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ కింద వస్తాయండి. ఇందులో లాప్రోస్కోపీ అనేది మేజర్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కూడా బాగా వస్తుంది. దీంతో ఏంటంటే మన పొట్ట మొత్తం ఓపెన్ చేయకుండా ఒక 4-5 పోర్ట్స్తో మాత్రమే అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ మన దగ్గర లిగాష్యూర్స్ కానీ స్టాప్లర్స్ కానీ టెక్నిక్స్ అన్నీ వాడుకొని పేషెంట్ని ఈ సర్జరీ చేయటం వల్ల పేషెంట్ తొందరగా కోలుకుంటారండి. దీనివల్ల ఏంటంటే పెయిన్ తక్కువగా ఉంటుంది, పేషెంట్కి తొందరగా ఫాస్ట్గా మొబిలైజ్ చేసుకోవచ్చు, పేషెంట్ని తొందరగా డిశ్చార్జ్ చేయొచ్చు, పేషెంట్కి మంచి అంటే ఇంకా లింఫ్ నోడ్ హార్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వేసివ్లో ఇంకా ఎక్కువగా ఉంటాయండి. పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ బాధలు తక్కువగా ఉంటాయి, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ కూడా తొందరగా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్నల్ ఎక్సిషన్ అంటే ఏంటి డాక్టర్? ఎవరికైతే మోషన్ పేగ్లో అంటే రెక్టమ్ క్యాన్సర్లో కనుక వెరీ ఎర్లీ డిసీజ్ ఉంటే కనుక కొత్తగా ట్రాన్సానల్ ఎక్సిషన్ అంటే అది యానల్ కెనాల్ దగ్గర నుంచి 8 సెంటీమీటర్ లోపు కనుక ఆ గ్రోత్ ఉంటే కింద నుంచే సింగిల్ పోర్ట్ అనేది పెట్టి దాన్ని అది లెస్ దాన్ 40% ఆఫ్ సర్కంఫరెన్స్లో ఉంటే అక్కడ ఆ మ్యూకోజా సబ్ మ్యూకోజా లెవెల్స్ వరకు ఆ ట్యూమర్ తీసేసి ఎమ్మటే పెథాలజిస్ట్కి పంపించి అందులో కనుక మార్జిన్స్ నెగిటివ్గా ఉండి బేస్ నెగిటివ్గా ఉంటే కనుక మోషన్ పేగ్ మొత్తం తీయాల్సిన అవసరం అనేది ఉండదు వీళ్ళల్లో. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి స్పింక్టర్ అనేది మనం ప్రిజర్వ్ చేసుకుని మామూలుగా మోషన్ అనేది న్యాచురల్ పద్ధతిలో వస్తా ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మామూలుగా రెక్టల్ క్యాన్సర్ అంటే అందరు నా మోషన్ పేగ్ బయట తీసేసేసి బయట పెట్టేస్తారనే ఫీల్ అవుతారు. కానీ ఈ రోజుల్లో చాలా కొత్త సర్జరీస్ రావటం వల్ల మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ రావటం వల్ల తర్వాత ఇంట్రాస్పెక్ట్రిక్ రిసెక్షన్ అనే సర్జరీస్ కూడా చేయటం వల్ల చాలామందికి ఈ మోషన్ పేగ్ అనేది బయట పెట్టే ఛాన్సెస్ని చాలా వరకు తగ్గించి న్యాచురల్గా కాంటినెన్స్ వచ్చేటట్టుగా మనం చేయగలుగుతున్నామండి. దీనివల్ల మామూలుగా ఈ పేషెంట్స్ జనరల్గా ఏంటంటే రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు బ్యాగ్ బయట పెడతామని చెప్పంగానే వాళ్ళు భయపడిపోయి ట్రీట్మెంట్లకు రాకుండా ఇంట్లో ఉండిపోవటము లేకపోతే వేరే రకాల ట్రీట్మెంట్లు చేయించుకోవటం ఇది జరుగుతుంది. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ ఎక్కువ చేయటం వల్ల తర్వాత ఈ ట్రాన్సానల్ ఎక్సిషన్స్ ఎన్ని ఎక్కువ చేయటం వల్ల ఇంట్రాస్పెక్ట్రిక్ రిసెక్షన్స్ ఎక్కువ చేయటం వల్ల ఈ యొక్క బ్యాగ్ నుంచి తప్పించుకుని అంటే కోలాస్టమీ ఇలియాస్టమీ నుంచి తప్పించుకుని పేషెంట్లు ధైర్యంగా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది. రైట్ డాక్టర్, సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేషెంట్స్ సర్జరీ కీమోథెరపీలు అన్నీ అయిపోయిన తర్వాత అండి వాళ్ళు రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోకుండా మానేయడం మంచిది. రెండోది హై ఫైబర్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా వాళ్ళ పనుల్లో వాళ్ళు లీనమైపోయి వాళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ అవి లేకుండా వాళ్ళు రెగ్యులర్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 5 years అనేది వాళ్ళ ఫాలో అప్ డాక్టర్ గారితో ఉండటం అనేది చాలా అవసరం. ఫస్ట్ 3 సంవత్సరాలు కంపల్సరీగా ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి సిఈ అనే బ్లడ్ పరీక్ష చేయించుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరం స్టూల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ప్రతి 4 monthsకి ఒకసారి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ చేయించుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరము పేషెంట్స్ సిటీ స్కాన్ హోల్ అబ్డామిన్ అండ్ చెస్ట్ చేయించుకోవటం అనేది అవసరం. అంటే జబ్బు ఎక్కడైనా తిరగబెట్టిందా లేదా జబ్బు కణాలు ఏమైనా కనపడుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి. అట్లాగే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి 2 yearsకి ఒకసారి కంపల్సరీగా ఫుల్ లెంత్ కొలనోస్కోపీ అనేది చేయించుకోవటం అవసరం. ఎందుకంటే వీళ్ళకి తర్వాత ఏమైనా ఎడినోమాటస్ పాలిప్స్ కానీ లేకపోతే ఇంకైనా సెకండ్ ప్రైమరీ క్యాన్సర్స్ ఉండటం కానీ లేకపోతే ఎనస్టమోసిస్ దగ్గర అయినా మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా వచ్చి చూపించుకోవటం అవసరం అండి. అదే 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఈ పరీక్షలు 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే సరిపోద్ది. కొలనోస్కోపీ ఫస్ట్ 2-3 yearsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. 5 years అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్గా పేషెంట్స్గా మేము పరిగణిస్తాము. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి టెస్టులు చేయించుకుంటే సరిపోతుందండి. మరి మెడికేషన్ ఎలా డాక్టర్? సర్జరీ తర్వాత మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా లేకపోతే సర్టెన్ పీరియడ్ వరకు ఉంటుందా?
ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఈ కీమోథెరపీలు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళలో మెడికేషన్ అంటూ వీళ్ళలో ఏముండదండి. జనరల్గా ఏంటంటే వీళ్ళు కనుక కంప్లీట్గా క్యూర్ అయితే కనుక ఓన్లీ బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కొన్ని మందులు ఏంటంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళల్లో, వైటమిన్ డి తీసుకునే వాళ్ళల్లో, ఇకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్లు తీసుకునే వాళ్ళల్లో ఇంకొక ఎడినోమాస్ అనేది ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుందని అంటారు. కానీ వీటి యొక్క రోల్ అనేది ఇంకా క్వశ్చనబుల్గానే ఉంది. కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి మెడిసిన్స్ కానీ అలాంటివి మాత్రం ఏమీ లేవు. అన్ని ప్రొఫైలాక్టిక్కి మంచి గుడ్ డైట్ తీసుకుంటా, రెడ్ మీట్ మానేసేసి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటా, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే సరిపోతుందండి. డాక్టర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు. సో అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్లో అండి కొంతమందికి హెరిడిటరీ క్యాన్సర్స్ కూడా ఉంటాయండి. ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి 5% మందికి ఉంటాయండి. ఎవరైతే ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ సపోజ్ ఉన్నాయి అంటే హెరిడిటరీ పాలిపోసిస్ కోలాన్ కానీ, పుర్జుదాగర్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఎఫ్ఏపి జీన్ మ్యుటేషన్స్ కానీ, లేకపోతే ఇంకా చాలా సిండ్రోమ్స్ ఉన్నాయండి. ఈ సిండ్రోమ్స్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వస్తే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈయనకి సపోజ్ 50 ఇయర్స్లో కోలాన్ క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళకి 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో కొలనోస్కోపీ చేయించుకుని ఏమైనా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ఫెమిలియల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళేమో ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకోవడం ఇంపార్టెంటు. ప్రతి సంవత్సరం ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంటు. అదే క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంటు ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి కొలనోస్కోపీ చేయించుకోవటము, ప్రతి సంవత్సరం ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అదే కనుక వీళ్ళందరూ గుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటా, తర్వాత ఆ రెడ్ మీట్ మానేసి వ్యాయామం చేసుకుంటా, వాళ్ళ యొక్క ఐడియల్ బాడీ వెయిట్ చేసుకుంటా, స్మోకింగ్, ఆల్కహాల్ మొత్తం మానేసి డాక్టర్స్కి రెగ్యులర్గా కనపడుతూ ఉంటే కనుక మనం వీళ్ళు కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి రాకుండా చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి ఉండటానికి వ్యాక్సినేషన్స్ కానీ అలాంటివి కానీ ఏమి లేవండి. ఓన్లీ ప్రివెన్షన్. నేను చెప్పిన ఆహారం తీసుకుంటా, జాగ్రత్తగా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఎర్లీగా వెళ్ళి కనపడితే కనుక చాలా వరకు బెనైన్ కండిషన్స్లోనే మనం వాటిని కనుక్కొని ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్, మీరు చెప్తున్నట్లుగా యంగ్స్టర్స్లో ఎక్కువగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ గమనిస్తూ ఉంటామంటున్నారు. మరి వాళ్ళలో ఏ స్టేజ్లో నార్మల్గా కనిపెడుతూ ఉంటారంటారు? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ యంగ్ స్టేజెస్లో వస్తున్నాయంటే వాళ్ళలో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉందో లేదో తెలుసుకోవాలండి. అంటే వాళ్ళ ఫుల్ లెంత్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఏదైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్ కానీ కోలన్ క్యాన్సర్స్ ఉంటే కనుక వాళ్ళలో జెనెటిక్ అనాలిసిస్ అనేది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాము. జనరల్గా యంగ్ పేషెంట్స్ అనేవి మాకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఎక్కువ మంది ప్రజెంట్ అవుతున్నారండి. స్టేజ్ 1లో వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటున్నారు. మనకేంటంటే వంశపారంపర్యంగా ఉన్న హిస్టరీ అనేది వీళ్ళు ఎక్కువ మంది చెప్పరు. ఇది కనుక చెప్తే మనం వాళ్ళని రెగ్యులర్గా స్క్రీన్ చేయడం వల్ల వాళ్ళని ఫస్ట్ స్టేజెస్లోనే మనం పట్టుకోవడానికి ఆస్కారాలు ఉంటాయండి. రైట్. అయితే ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేసరికి లేకపోతే కొంచెం ఎల్డర్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందంటారా? అంటే ఆ స్క్రీనింగ్ కానీ లేకపోతే ఇచ్చే ట్రీట్మెంట్ విధానంలో కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందంటారా? ఈ జనరల్గా అండి ఈ డెవలప్డ్ కంట్రీస్లో అంటే యూఎస్ఏ ఇట్లలో ఏంటంటే 50 ఇయర్స్ దాటిన ప్రతి మనిషి కంపల్సరీగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ అనే పరీక్షలు కంపల్సరీ చేసుకోవడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. అట్లాగే అలాంటిదే మన ఇండియాలో కనుక స్ట్రిక్ట్గా ఫాలో అయితే కనుక మన ప్రీ ఇన్వేసివ్ క్యాన్సర్స్ అనే వాటిని తొందరగా పట్టుకోవటం వల్ల సపోజ్ చిన్న పాలిప్తో మనం పట్టుకోగలిగితే ఓన్లీ పాలిపెక్టమీ అంటే మన పొట్టేం ఓపెన్ చేయకుండా చిన్న కొలనోస్కోపీతోనే ఆ పాలిపెక్టమీ చేయటం కానీ లేదు అవి చేసుకోవటం వల్ల క్యాన్సర్స్ అనేవి మనకు రాకుండా ఉంటాయి. అదే ఓల్డ్ ఏజ్లో వచ్చిన క్యాన్సర్స్లో పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్, పేషెంట్కి ఉన్న కండిషన్ను బట్టి ట్రీట్మెంట్లు అనేవి ఉంటాయండి. సపోజ్ పేషెంట్ హెల్తీగా ఉంటేనేమో న్యాచురల్గా చేసే సర్జరీలు, న్యాచురల్గా చేసే కీమోథెరపీ, రేడియేషను ఇవన్నీ ఉంటాయండి. అదే కనుక పేషెంట్ కనుక బాగా వీక్గా ఉండి కార్డియాక్ పేషెంట్ ఉండి సపోజ్ ట్రీట్మెంట్ తట్టుకోలేని పేషెంట్ కానీ అలా ఉంటే కనుక ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం కొంతమందికి సర్జరీలు ఆల్టర్ చేయటం కానీ, కొంతమందికి కీమోథెరపీలో కొన్ని మందులు ఆల్టర్ చేయటం కానీ, కొంతమందికి రేడియేషన్ స్కిప్ చేయటం కానీ, లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ ఏమైనా ఒక ఫీమేల్ పేషెంట్కి ఒక సర్వైకల్ క్యాన్సర్ కోసం రేడియేషన్ ఇచ్చారనుకోండి, కొంతమందికి ఆ రేడియేషన్ అనేది స్కిప్ చేయటం, అలా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ట్యూమర్ బోర్డ్లో డిసైడ్ అవుతుందండి ట్రీట్మెంట్ అనేది.
డాక్టర్ అలానే డయాబెటీస్ కానీ బీపీ కానీ లివర్ ఇష్యూస్ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కొలోన్ క్యాన్సర్ లేకపోతే రెక్టల్ క్యాన్సర్ అనేది ఇంకా ప్రాబ్లమాటిక్గా మారుతుంది అంటూ ఉంటారు, నిజమేనా? ఈ డయాబెటిక్ పేషెంట్స్లో అండి కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ పేషెంట్ కన్నా డయాబెటిక్ పేషెంట్స్కి కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మెయిన్గా ప్రాబ్లము లివర్ ప్రాబ్లమ్స్ ఈ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్లు జరిగేటప్పుడు కొంతమంది ట్రీట్మెంట్లు తట్టుకోలేక మన కీమోథెరపీ అనేది ఆపేయటం కానీ, లేకపోతే సర్జరీ అనేది కొద్ది ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేకపోతే మనం చేసిన ఎనస్టమోసిస్ దగ్గర లీక్ అవటం కానీ, ఇలాంటి అనేది వీళ్ళలో ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. కానీ ట్రీట్మెంట్ ఆల్టరేషన్ అనేది కొంతమందికే జరుగుతుంది కానీ అందరికీ కాదండి. మెయిన్గా సపోజు ఎవరికైనా పేషెంట్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళల్లో కోలోరెక్టల్ BRCA1 BRCA2 జీన్ అనేది స్టడీ చేయించుకుని ఆ BRCA1 BRCA2 పాజిటివ్ ఉంటే కనుక కంపల్సరీగా వీళ్ళల్లో కోలాన్ స్క్రీనింగ్ అనేది స్ట్రిక్ట్గా చేస్తాం. ఎందుకంటే BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్న వాళ్ళలో 40% కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే హెరిడిటరీ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకైనా HNPCC సిండ్రోమ్స్ కానీ ఇలాంటి, లేకపోతే ఈ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో జీన్ మ్యూటేషన్ కనుక పాజిటివ్ ఉంటే కొంతమందికి ప్రొఫైలాక్టిక్ కోలెక్టమీ అనేది కూడా కొంతమందికి చేస్తాం. కొంతమంది FAP సిండ్రోమ్ ఉండి మల్టిపుల్ కోలానిక్ పాలిప్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళల్లో కూడా టోటల్ ప్రాక్టోకోలెక్టమీ అనే సర్జరీలు చేయటం అనేది ఉంటుందండి. సో కంపల్సరీగా వేరే క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మిగతా కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ లేకపోతే వేరే క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే అల్సర్స్ ఉండడం కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడం కానీ, బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్కి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది అంటే క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఉన్న వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది 10 to 20% హైయర్గా ఉంటుందండి వీళ్ళల్లో. ఇవి ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ గ్యాస్ట్రాంటాలజిస్ట్తో రెగ్యులర్గా ఉండి ఫాలో అవుతా ఎవ్రీ 2 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటా, లేకపోతే ఎవ్రీ 1 yearకే కొంతమందికి సిమ్టమ్స్ కనుక ఎక్కువగా ఉంటే ఎవ్రీ 1 yearకే కొలనోస్కోపీ చేయించుకుంటా ఆ అల్సర్స్ అనేది తగ్గినాయా లేవా, లేకపోతే అల్సర్స్ నుంచి ఏమైనా బయాప్సీ చేయించుకుని ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా కనబడుతున్నాయా లేవా, లేదా ముందులోనే మనం వీళ్ళకి డిస్ప్లేషియాస్ కానీ ఇట్లాంటివి కనుక ముందే ఐడెంటిఫై చేస్తే క్యాన్సర్కి వెళ్ళకన్నా ముందే మనం వాళ్ళకి టోటల్ కోలెక్టమీ అలాంటి సర్జరీలు చేసి వాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చండి వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కోలోరెక్టల్ క్యాన్సర్ అలానే చికిత్సకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.